వీడియో అంటే నిన్నైతే నా బర్త్డే కదా, ఈ రోజు అయితే నా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అన్నమాట. ఇప్పుడు ఒకటొకటి తీసి మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఏది తీసుకుందాం? ఇది ఫస్ట్ తీసుకుంటాను ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి. ఓకేనా? సీజన్ ఇక్కడ ఇదిగోండి. అది ఎవరు తెచ్చారు ఇంకి గిఫ్ట్? ఇదా చింకక్క వాళ్ళు తెచ్చారు. అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు పిల్లలు అనమాట. ఏం తెచ్చుంటారు చూద్దాం. అయ్యో ఇన్ని అంటే పెట్టారు ఫ్రెండ్స్. అయ్యో ఇదొక సీజన్. మెల్లిగా అలాని కళ్ళు చూస్తాను. ఏం డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా? నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఓపెన్ ఉంది బాక్సా? ఫ్రెండ్స్ మా అక్క అన్న వాళ్ళైతే ఇక్కడ పెన్సిల్, ఎరేజర్స్, చాక్ మార్క్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఓపెన్ చేద్దాము. ఇట్లాంటి ఫ్రెండ్స్. ఓ వావ్, ఇక్కడ పెన్సిల్స్ పెట్టుకోవచ్చు. కింద ఏమైనా స్కేల్స్, డ్రాయింగ్ పెన్సిల్స్ అలా పెట్టుకొని ఇక్కడ ఎరేజర్స్ ఇట్లా పెట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట, కింద పడకుండా. కానీ కింద వచ్చింది ఫ్రెండ్స్ ఈ బొమ్మ. నా కోసం వేయించానమాట, ఎందుకంటే గల్ అంటే నాకు చాలా ఇష్టం. బార్బీ గల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే తెచ్చారేమో మా పిన్ని బాబాయ్ మా అక్క. నాకు చాలా ఇష్టం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. వెరీ నైస్. ఇప్పుడైతే ఇది ఇక్కడ పెడదాము, ఎక్కడుందో అక్కడే పెట్టేద్దాము. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే నైట్ మేము టేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాం కదా. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాం కదా, అక్కడ కొంచెం ఇలా చినిగిందనమాట. బ్యాగ్లో పెడితే ఇలా చినిగిపోయింది జిప్కి పెడితే. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. డాడీ నేను అనుకున్నాను ఓన్లీ సూట్ కేసే ఉంటుందా లేకపోతే ఏమైనా ఉంటాయా అనుకున్నాను. గడవడానికి వస్తువులు ఉన్నాయి ప్లాస్టిక్. ఇదిగోండి ఇదొకటి. ఇదిగోండి ఈ కవర్స్ వస్తున్నాయి చాలా బాగా ఫ్రెండ్స్. కానీ ఎంత మా డాడీ చాలా కాస్ట్ పెట్టి తెచ్చాడు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నువ్వు చాలా అడిగావు కదా బేట, ఇది అమెజాన్లో చూసావు కదా. అందులో నేను అడిగాను ఫ్రెండ్స్, చాలా అడిగాను. మమ్మీ అమెజాన్లో బుక్ చేయి అని చెప్పావు కదా, అది నేను సర్ప్రైజ్గా డాడీకి చెప్పి సర్ప్రైజ్ ఇద్దాము స్కూల్ నుంచి వచ్చే వరకు పాపకి. సీజర్ ఎక్కడ పెట్టు చూపించు, మొత్తం ఓపెన్ చేసి చూపించు. ఫ్రెండ్స్ మా డాడీని ఫస్ట్ అడిగాను, మమ్మీ అమెజాన్లో బుక్ చేసే మమ్మీ ప్లీజ్ అని అడిగితే అసలు బర్త్డేకి బుక్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు కూడా. బుక్ చేయలేదు నాన్న. ఓకే అంటే డైరెక్ట్ వెళ్ళి షాప్లో వెళ్ళి తెచ్చాము. డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే బెటర్. ఒక్కొక్కసారి మేము డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటాము, ఒక్కొక్కసారి అమెజాన్లో బుక్ చేసుకుంటాము. అవును, ఎలా వీలైతే అలా. అంటే ఒకసారి ఇట్లా బయటికి ఎక్కడైనా వెళ్తే ఆర్డర్ పెట్టుకుంటాం మేము. ఓహో ఫ్రెండ్స్, ఇది తీయద్దా? తీయాలి. ఓ సారీ మర్చిపోయాను, ఇది కవర్ ఉందేమో అనుకున్నాను. ఓ సిజర్ సైడ్కి పెట్టేసి. ఓకే మమ్మీ చూడండి, ఇది ఇట్లా పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఒకసారి ట్రై చేద్దాము. చూడండి. బాయ్ బాయ్, నేను ట్రిప్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాగుంది కదా, ఓపెన్ చేద్దాం రండి. మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంత బాగుంది అసలు. మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, చాలా బాగుంది. వెల్కమ్ బేటా. ఇక్కడ నైట్ అన్బాక్సింగ్ మార్నింగ్ చేస్తావు కదా బర్త్డే నెక్స్ట్ డే, అందుకనే ఓపెన్ చేయొద్దని చెప్పాను నీకు. థ్యాంక్ యూ మమ్మీ. మేకప్ స్టిక్కర్స్
స్టిక్ చేయాలి అందులో. మమ్మీ మీరు మమ్మీ నైసా? వావ్ నేను కనిపిస్తున్నాను, నీకు కనిపిస్తున్నాను ఇందులో. ఏ వావ్ మొత్తం బార్బీవి ఏమేమి వస్తాయి అన్ని. ఇప్పుడు నేనైతే ఒక డెకరేషన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓ వావ్ లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ అంటే ఈ బ్రీడ్ కేస్లో ఏముంటాయని అడిగాము. అడిగితే అన్ని మేకప్ సెట్లు అన్నీ ఉంటాయని చెప్పారు. బ్రాస్లెట్ వచ్చింది 2 sides. నచ్చిందా రింకి? చాలా నచ్చింది మమ్మీ. ఇది హెయిర్ డ్రైయర్ కదా, చెప్పు ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ ఇదైతే హెయిర్ డ్రైయర్ అన్నమాట. గుట్టిదే ఫ్రెండ్స్, అంటే నాకు గుట్టి అంటే కూడా చాలా ఇష్టం. గుట్టి అంటే పిల్లలు రియల్ కుడితే చాలా డేంజర్ కదా, అందుకే ఉట్టిదే. ఇదేంటి మమ్మ? అది ఇట్లా పెట్టాలి. స్టాండ్ సారీ స్టాండ్ వస్తుంది ఇట్లా. స్టాండ్. ఇదేంటి కోమా? కోమ్ చూపుకుంటాను ఫ్రెండ్స్, చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయి. చూడండి మిర్రర్ రియల్దా? చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది. రియల్ది కాదు, ఎందుకంటే ప్లాస్టిక్ ఇచ్చారు. చూద్దాం. ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే రియల్ మిర్రర్ అయితే పిల్లలు ఇట్లా ప్రమాదం అనేసి పగలగొట్టుకుంటారు ఆడుకునేటప్పుడు అనేసి, ఇట్లా అంటే ప్లాస్టిక్ ఇచ్చారనమాట. ఇది మీకు లైట్స్, ఇది బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ ఇచ్చారా? అంటే లైట్ వస్తుంది అనమాట అక్కడ. డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇది మొత్తం సెట్టింగ్ అనమాట. టేబుల్ ఉంటుంది ఇక్కడ, టేబుల్ పైన అంతా సెట్టింగ్ వస్తుంది. బ్రీడ్ కేస్ అన్నావు కదా, అందుకే బ్రీడ్ కేస్ బాక్స్ ఇచ్చాము సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ మమ్మీ. ఎప్పటి నుంచి నేను ఇది అడుగుతున్నాను మమ్మీ, అమెజాన్ లో కొనండి లేకపోతే అంటే 2 in 1 అనమాట. ఇది సెట్, ఈ బాక్స్ అంటే మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఎప్పుడైనా నీవి అదే సమ్ టైమ్ ఇట్లా బ్రీడ్ కేస్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నట్టు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. చాలా అంటే చాలా బాగుంది, రియల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇది కట్ చేద్దాం, ఏమేమి ఉంటాయో. లిప్స్టిక్స్ అంటే నువ్వు రియల్ వస్తాయి అనుకున్నావా? అంటే నేను రియల్ వస్తాయి అనుకున్నా, కొన్ని బొమ్మలు లెక్క కొన్ని రియల్ లెక్క వస్తాయేమో అనుకున్నాను. కానీ ఓన్లీ ఉట్టివే. నాకు ఉట్టివి కూడా చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే మంచిగా ఆడుకోవచ్చు అని. చూడండి, ఓన్లీ ప్లాస్టిక్. అది నెయిల్ పాలిష్ లాగా. అది డయానా వాళ్ళు పెట్టుకుంటారు. డయానా. ఇదిగోండి, ఇదేంటి చూద్దాం. ఇది కూడా సేమ్ కలర్. అండ్ ఇవైతే 3 ఇచ్చారు ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్. ఇంకా లిప్స్టిక్స్ ఎన్ని ఇచ్చారు? లిప్స్టిక్స్ 2 ఇచ్చారు. నేను ఇప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. బాగున్నాను కదా ఫ్రెండ్స్. ఇవ్వండి ఎంత డార్క్ వచ్చిందో లిప్స్టిక్. ఇప్పుడు వైట్ లిప్స్టిక్ పెట్టుకుంటాను. పెట్టుకున్నాను. వావ్ బాగుంది లిప్స్టిక్. నెక్స్ట్ ఏంటి? మీ రింగ్స్ కూడా వచ్చాయి. వావ్, రింగ్స్ వచ్చాయా? yes. పెట్టుకో. ఇదిగోండి. అయ్యో దయానా వాళ్ళ రంగులు ఇది ఉంటాయి చూడండి మమ్మీ. అవును. ఇదిగో ఇట్లా. Your Jack. I am a Spider-Man. Shoo, shoo, shoo. బార్బీ గర్ల్ అనుకుంటే స్పైడర్ మ్యాన్ వాళ్ళు. మమ్మీ బ్యాంగిల్ చూపించి రియల్ గా ఉన్నాయి, బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇవి రియల్ గా. నెక్లెస్ ఏది మమ్మీ? ఇక్కడ పెట్టాక నెక్లెస్ చూడు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నీ కిందనే పెట్టాను మర్చిపోయి. అయ్యో ఇలా వేసేసుకో, అయ్యో వచ్చేస్తుంది. అంటే మనం హెయిర్ ఇట్లా ఇప్పేసి వేసుకోవాలమ్మా. అవును. ఇది నేను తర్వాత వీడియోలో సెట్ చేసి చూపిస్తాను. ఇదైతే వేసుకో పర్లేదు, వస్తుంది. వేసుకో అట్లా అలాగే. హెయిర్ తీసే. బాగుంది, చూసుకోండి మిర్రర్లో చూసుకో. ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. మర్చిపోయాను ఇక్కడ పెట్టాను. వావ్, క్యూట్ ఉన్నాను.
ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేద్దామన్నమాట. ఇప్పుడైతే దీనికైతే పెట్టాలి. ఇవి స్టాండ్ ఇక్కడ పెట్టాలమ్మమ్మ. ఒక నిమిషం ఇది లోపల ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం సెట్ చేద్దాం. బాక్స్ ఇలా పెడుతుంటేనే పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇందులో ఉన్నట్టు సెట్ చేయాలి రింకి మొత్తం. బ్యూటీ ప్లే సెట్ అంట. ఇది వచ్చింది అనుకుంటా. ఓకే, ఇది కొంచెం ఇట్లా అందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది పెట్టేసుకుందాం మనము. ఓ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. ఇదిగోండి స్టాండ్ ఇట్లా ఇదైతే ఇక్కడ పెట్టుకోవడానికి వస్తుంది. అంటే ప్లేస్ అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ ఒకటి సెట్ చేద్దాం. ఈ హెయిర్ డ్రైయర్ అయితే ఇక్కడ పెడదాము. ఈ నెయిల్ పాలిష్ చేస్తూ ఇందులో ఉన్నట్టు పెట్టు రింకి. ఓకే నీ ఇష్టం కానీ హెయిర్ డ్రైయర్ ఇక్కడ ఫ్రెండ్స్ చూపించాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెయిల్ పాలిష్ చేసి ఇక్కడ పెట్టాం. నెయిల్ పాలిష్ చేసి ఇక్కడనే కదా బాబు. నీ ఇష్టం ఎక్కడైనా పెట్టేసి. ఓకే, ఇది మద్దతు పెట్టాలన్నమాట. అంటే మీకు చూపించాలని నేను ఇందులో చూసుకుంటే చేస్తున్నాను, మీకు చూపించాలని. కోమ్ ఫ్రెండ్స్, కోమ్ అయితే పెట్టాను ఇక్కడేనా? ఇక్కడంట. అది సెంటర్ బోర్డు. అయ్యో మర్చిపోయాను, స్టిక్కర్స్ పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టిక్కర్స్ పెట్టుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ స్టిక్కర్ పెడుతున్నాను. స్టిక్కర్ అంటే ఇక్కడ పెట్టాలా? ఇక్కడ పెడతా. నీట్గా పెట్టు. ఓకే మమ్మీ. అంటే కొంచెం ఇక్కడ సైడ్ ఉన్నాను కదా, అందుకే రాలేదు. మమ్మీ కొంచెం ఇలా పెడుతుంది. నెక్స్ట్ స్టిక్కర్ జాగ్రత్తగా పెట్టాలి, మళ్ళీ గలీజ్ ఉంటుంది. ఇదా స్టిక్కర్ అంటే కోపి అంటుకో స్టిక్కర్ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ స్టిక్కర్ అయితే నెక్స్ట్ ఇదేంటుంది? నెక్స్ట్ 4 ఇచ్చారా? అవును మమ్మీ. కరెక్టేనా మామ? అయ్యో కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది. అసలు ఈ స్టిక్కర్స్ పెట్టడానికి నాకు రావట్లేదు తెలుసు. దీనికి సెల్స్ పెట్టాలనా? దీనికి మమ్మీ సెల్స్ దానికి పెట్టాలి. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదైతే పోతుంది ఇంటికి. ఏం పోతుంది? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే పెట్టాలి. ఇక్కడైతే పెట్టాలి సేల్స్ సేల్స్ సెల్స్. ఇప్పుడు ఇక్కడ మర్చిపోతాం మెల్లగా, మళ్ళీ ఎక్కడైనా కింద పడిపోతాయని తీసుకుంది మనకి. ఇప్పుడు ఇంకోటి ఇద్దాము ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఇది. అయ్యో స్టిక్కర్ ఇలా అలా చేస్తుందేంటి? మాట వినట్లేదు. స్టిక్కర్ ఏం లేదు, స్టిక్కర్నే ఉండు. ఎందుకు అడుగుతున్నావు? నెక్స్ట్ ఎలా? నెక్స్ట్ దీనికి ఏది సెంట్ బోర్డులో నెయిల్ పాలిష్ కూడా పెట్టాలా? ఓకే, నెయిల్ పాలిష్కి డబాస్కి కూడా పెట్టానంట. ఇప్పుడైతే నేను ఇది పెడుతున్నాను నెయిల్ పాలిష్కి. దేనికైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెడుతున్నాను మమ్మీకి. క్యూట్గా ఉంది నెయిల్ పాలిష్. ఇదిగోండి, మనం ఇలా అంటే గట్టిగా కట్టుకుంటుంది. దివ్య నెయిల్ పాలిష్ దగ్గర ఉంది ఇదైతే కదా మమ్మీ. ఇదిగోండి, ఇది హెయిర్ డ్రైయర్కి బాడీ. ఒక నిమిషం చూడండి, నేనే సౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు కోమ్కి ఎంత పెట్టాలి? కోమ్కి ఓన్లీ కోమే, కోమ్కి ఏం లేదు. దీనికి ఓకే సెంట్ బాటిల్ లేదు కదా. సెంట్ బాటిల్ ఇక్కడ ఉందన్నమాట. సెంట్ బాటిల్కి ఏది పెట్టాలి? ఓకే ఇదమ్మా, ఇది
మా మమ్మీ చూపించింది అనమాట, కనిపించలేదు. ఇది అనమాట చూడండి. ఇది నేనా మామ పర్ఫ్యూమ్. మా మమ్మీ కొంచెం పెట్టిస్తున్నారు, నాకు రాదు అనమాట, సెట్టింగ్స్ రాదు. మా మమ్మీ పెట్టిస్తున్నారు ఒకటొకటి నాకు. ఇప్పుడు నేను సెంట్ కొట్టుకున్నాను. సెంట్ వాసన ఎంత బాగా వస్తుందో, ఎంత బాగా. నాకు చాలా ఇష్టం అనమాట ఈ చిన్న బొమ్మలతో ఇలా ఆడుకోవడం. డాడీని అడిగాను ఫస్ట్, నేను అమెజాన్లో ఫస్ట్ చూసాను. ఫస్ట్ డాడీ ఇప్పించవా అని అడిగితే, సరే నాన్న నీకు ఒక సర్ప్రైజ్ ఇంట్లో చదివిన తర్వాతనే నువ్వు బిగ్గరగా టాపర్ వస్తానే నీకు ఇప్పిస్తానంటే నేను రియల్గా టాపర్ చేశాను. వస్తే ఇది ఇప్పించాడు అనమాట మా డాడీ. అసలు బర్త్డేకి అనుకోలేదు ఫ్రెండ్స్, నేనైతే బర్త్డేకి ఇప్పించారు. నేను చిన్నప్పటి నుంచి ఇదే అడుగుతున్నాను. అంటే హన్నీ దగ్గర ఉంటుంది కదా, అది చూడంగానే మమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని అడిగితే తర్వాత ఇప్పిస్తానులే అని బర్త్డేకే ఇప్పించారు. నేను చాలా హ్యాపీ ఉంది. నెక్స్ట్ ఏంటి మమ్మ? నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా నెక్లెసెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే నెక్లెస్ ఇచ్చారు చూడండి. నెక్లెస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము, అక్కడ నెక్లెస్ అక్కడ ఇచ్చారు. ఇది బార్బీది, ఇది పెట్టారా? ఇది ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇదిగా ఓకే. ఈ బార్బీది అయితే ఇక్కడ పెట్టాలి. చూడు మంచి చూడు. మమ్మ నువ్వు పెట్టుకున్నాక రావట్లేదు. ఫస్ట్ బాగుంది. నెక్స్ట్ హాట్. హాటా? హాట్ ఇక్కడ, హాట్ ఇక్కడ. ఓ వావ్. ఇక్కడ పెట్టడమే మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెట్టాలి. ఇది ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి బార్బీ. ఇటు ఫేసా పెట్టమా? సర్కిల్వి ఇందులో వచ్చాయా? లేదు, అది చూద్దాము. ఇవి ఇవి ఇక్కడ పెట్టాను. సర్కిల్స్లో లేవు. సర్కిల్స్ ఇచ్చారు కానీ పెట్టలేరు వాళ్ళు, మనం పెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ డెకరేషన్ చేయొచ్చు, ఇష్టం పెట్టుకోవచ్చు. ఈ లైన్స్ ఇచ్చారు కదా మేడం, లైన్స్ ఈ లైన్స్ ఈ లైన్స్ ఇక్కడ పెట్టాలి. ఈ లైన్స్ ఓకే పెట్టుకున్నాను. ఒక నిమిషం నేను పెట్టాలి. తీసిపో, ఆ మొబైల్ కింద పట్టుకుంటుంది. తీసిపో. ఒకటి ఇస్తున్నాను మా మమ్మీకి అయితే. ఆ మమ్మీ సేమ్ అవుతుంది ఇది. మమ్మ తీసుకో. బాగుంది కదా ఇక్కడ. ఎస్ మమ్మ. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ ఇక్కడ పెట్టాలి. మమ్మ ఇవేం చేద్దాం? ఏదిగా ఇక్కడ ఎక్కడైనా పెట్టేసేయాలి, ఇక్కడ సెట్ చేయాలి. ఓ ఇవి ఓకే. కలిసి పెద్ద బటర్ఫ్లైస్ పెడతాను, తీసుకొని పెట్టాలంటే కరెక్ట్గా లేదంటే అది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నా చిన్న ఏంటి దడవది ఇదన్నమాట డాల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నా చిన్న డ్రెస్సింగ్ టేబుల్, క్యూట్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేద్దాం రండి. మెల్లగా పెట్టాలి, మళ్ళీ కింద పడిపోతాయి. ఓహో కింద. ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్న మంచి ఉందో, చిన్న డ్రెస్సింగ్ టేబుల్. నిన్న రోజు ఇలా ఆడుకుంటాను. అయ్యో ఇంకా రెడీ కాలేదేంటి? అయ్యో ఫస్ట్ లిప్స్టిక్ పెట్టుకుందాం. లిప్స్టిక్ అయిపోయినా తొందరగా మేకప్ చేసుకోవాలి. అయ్యో హోమ్ మేకప్ పెట్టాను, ఇక్కడ పెట్టాను. అయిపోయింది కదా. తర్వాత హెయిర్ డ్రైయర్ వేసుకుంటాం. ఇలా ఆడుకుంటానమాట రోజు నేను దీంట్లో తోటి కూడా ఆడుకుంటాను. ఏదో మా డాడీ వాళ్ళు నేను అసలు కనుక్కోలేదు కూడా, డాడీ తెచ్చేసాడు మమ్మీ డాడీ. చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఫుల్. ఇప్పుడైతే నెక్స్ట్ ఓపెన్ చేద్దాం రండి. ఇదైతే మా మామ తెచ్చాడనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ సెకండ్ తమ్ముడు కదా మమ్మీ. ఏం తెచ్చాడో తెలియదు, ఓపెన్ చేద్దాము ఫస్ట్. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, దానికి ముందు ఒకటి చెప్తాను. ఫ్రెండ్స్ మేమైతే యాక్చువల్లీ మేము టేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము, అంటే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము. అప్పుడు మా మామయ్య వచ్చాడు, ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి, అది బర్త్డే కదా అని తెచ్చాడనమాట. అసలు మేము బయటికి వెళ్ళామని తెలియదు, అందుకే మా మామ అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాడనమాట.
మా అక్క వచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిండ్రు అనమాట. చూడండి ఇప్పుడు ఓపెన్ చే ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇదైతే మా మామయ్య గిఫ్ట్ తెచ్చాడనమాట. చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కట్ చేద్దాము టేప్స్. అవి కట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇలా అంటే అదే కట్ అయిపోతుంది, ఎందుకంటే ఓన్లీ టేప్ కదా, అది కట్ అయిపోతుంది. ఓ అమ్మయ్య, ఓ బార్బీ సెట్. ఏంటి ఇది ఇలా ఉంది? ఓ వావ్ ఫ్రెండ్స్ చూడండి. ఓ హౌస్. సర్ప్రైజ్ మామయ్య గిఫ్ట్. వావ్ ఫ్రెండ్స్. ఎంత హెయిర్ స్టైల్ బాగుంది కదా, లాంగ్ హెయిర్. సిజర్ పక్కన పెట్టినాను. ఓకే మమ్మీ, చాలా బాగా వచ్చాడు మామయ్య. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, చాలా బాగుంది గిఫ్ట్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు చాలా ఎక్సైట్ ఉంది. నేనేమనుకున్నాను ఫస్ట్ ఎక్కువ ఓన్లీ డాల్స్ ఉంటాయి అనుకున్నాను. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, బాగుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూద్దాము. నాకు చాలా ఎక్సైట్గా ఉంది. మామయ్య చాలా బాగా తెచ్చాడు, మా డాడీ అండ్ మా మామయ్య చాలా బాగా తెచ్చారు. ఐ లైక్ సో లైక్. ఓ వావ్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని తెలుద్దాము. వావ్, బాస్కెట్ రియల్ ఇచ్చారు, ఒక చిన్న డాల్ ఇచ్చారు, హౌస్ ఇచ్చారు, స్మాల్ చైర్స్ ఇచ్చారు, ఒక బార్బీ డాల్ ఇచ్చారు. టోటలీ హోమ్, నైస్ హోమ్. హోమ్ స్వీట్ హోమ్ మమ్మీ. వావ్, నచ్చిందా? చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు ఓపెన్ చేసి సెట్ చేసుకున్నాం మనము, కానీ నాకు చాలా ఎగ్జైట్ ఉంది. సెట్ చేసి. ఓ వావ్, ఓపెన్ అవుతుంది కూడా. విండోసా? ఎస్ మమ్మీ. ఇది పెట్టారా? దానికి జాయిన్ చేయాలి, దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేద్దాం. ఇది కొంచెం పైన వేసి పెట్టాలి. అట్లా సెట్ చేయాలి, ఎందుకంటే డోర్ ఓపెన్ ఇట్లా డోరు కాదు కానీ ఇట్లా సెట్ ఇచ్చారు. ఓ నాకు అర్థం ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి, సెట్ చేద్దాము. ఇదైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్స్ ఉన్నాయి, పిజ్జా, బర్గర్, డైనింగ్ టేబుల్. ఎస్, డైనింగ్ టేబుల్ అన్ని ఇలా ఉన్నాయి. బాగుంది. ఇక్కడ పెట్టాను పైన. ఇక్కడ పెట్టనా? చైర్స్ వస్తాయా? వస్తాయి. ఇక్కడ పెట్టా. డైనింగ్ టేబుల్ దగ్గర వస్తాయి అనుకుంటా కదా? డైనింగ్ టేబుల్ ఇక్కడ అనుకుంటా, ఏమో తెలియదు నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ పెట్టుకున్నాము. అమ్మా ఇది ఏంటి, క్లాకా? డ్రెస్సింగ్ క్లాకే అనుకుంటా. ఇది దీనికి ఇలా పెట్టారు. ఇక్కడ ఇచ్చారు అదేనా కదా? ఇది ఇదంతా లేదు, ఓన్లీ ఇది పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు మాకు. కానీ కింద పడిపోతుంది, మనము వేరే దగ్గర పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇలా అయితే పడుకోబెడుతున్నాను. ఎందుకంటే సో స్వీట్. చూడు మమ్మీ ఎంత బాగుందో. వావ్, నైస్. ఈ బొమ్మ కేసు చూపిస్తాను, చూడండి. జుట్టు చాలా బాగుంది. ఈ జుట్టు చూడు మమ్మీ ఎంత పెద్దగా ఉందో. వావ్, ఐ లైక్ దిస్ జుట్టు. ఐ లైక్ పింక్ కలర్. చూడవా నానా బేబీ డాల్, మదర్ డాలా? ఎస్, నానా చిక్కి. నేనైతే బయటకు వెళ్ళి చూస్తాను, నేను తర్వాత వస్తాను. ఓకేనా? అలాగే మమ్మీ. వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ మమ్మా.
ఇప్పుడు చూడండి ఈ పాప ఇక్కడ నుంచి కిటికీలోకి వెళ్ళి చూస్తుంది, మీరు చూడండి. ఇక్కడ నుంచి చూస్తా చూడండి. Oh my god. Bye Nana, bye bye, bye bye. ఫ్రెండ్స్ ఈ డాల్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో, హెయిర్ చూడండి. అవును మమ్మీ, చాలా లాంగ్ హెయిర్ గా ఉంది. ఇదిగో పింక్ కలర్, వైట్ కలర్. చూడు అక్కడ పెట్టు. వంట చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ వంట చేసినట్టు ఒక వీడియో చూడండి, ఇలా చేస్తుంది. కుక్కర్ సౌండ్. అయ్యో కుక్కర్ మాడిపోతుంది. అయ్యో మర్చిపోయాను, పప్పు పెట్టానని. అమ్మయ్య, చాలా బాగుంది. హీల్స్ కూడా రియల్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, హీల్స్ రియల్ ఇచ్చారు చూడండి. హీల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఐ లైక్ దిస్ సో. అండ్ బ్యాంగిల్స్ ఆల్సో ఫ్రెండ్స్, బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ నైస్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లిబ్బన్ పెట్టుకున్నట్టు చాలా నచ్చింది నాకు. ఇది మా డాడీ తెచ్చింది, చాలా బాగా నచ్చింది. మా మామయ్య తెచ్చింది, చాలా బాగా నచ్చింది. మా అక్క తెచ్చింది కూడా చాలా నచ్చింది. ఈ 3 చాలా నచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. చూడండి ఈ బొమ్మకి నేను హెయిర్ డ్రై చేస్తాను. తర్వాత లిప్స్టిక్ పెడుతున్నాను. లిప్స్టిక్ పెట్టుకోవా? లిప్స్టిక్ పెట్టుకోవా? పెట్టుకో అనుకున్నావా? తరువాత కోమ్ తీసుకో. ఈ హెయిర్ ఎంత పెద్దగా ఉంది, నేను దూతాను. ఓకే, బాగుంది నీ హెయిర్. నైస్లీ యువర్ హెయిర్. నేను హెయిర్ పాలిష్ పెట్టనా? సెంట్ కొడతా. ఏ నెయిల్ పాలిష్ పెట్టాను? ఈ నెయిల్ పాలిషా? ఓకే, ఇక్కడైతే గట్టి పెడతా. అయిపోయింది మేడం ఇది నెయిల్ పాలిష్. వెల్కమ్, మనీ ఇవ్వండి. బాయ్. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రింకీ ఛానల్. బాయ్. గంట కొట్టడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్. నువ్వు కూడా బాయ్ చెప్పు. బాయ్. వెరీ గుడ్.